రాజమండ్రి 40వ వార్డు కృష్ణానగర్లో వైసీపీ చేరికల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో చేపట్టిన చేరికలకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. భారీగా చేరుకున్న వైసీపీ కార్యకర్తలను నిలువరించేందుకు పోలీసులు బారికేడ్లు, రోప్లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు వైసీపీ శ్రేణులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. వైసీపీలో చేరతామన్న కార్యకర్తలను చేర్చుకుంటే తప్పేంటి అంటూ మార్గాని భరత్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. పోలీసులు అడ్డుకోవడంతో వారిని దాటుకుని 40వ వార్డులోకి వెళ్లేందుకు భరత్ ప్రయత్నించారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య మార్గాని భరత్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్కు తరలించారు. రాజమండ్రి 40వ వార్డు కృష్ణానగర్లో వైసీపీ చేరికల సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో చేపట్టిన చేరికలకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. భారీగా చేరుకున్న వైసీపీ కార్యకర్తలను నిలువరించేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు వైసీపీ శ్రేణులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, ఏదైతే రాజమండ్రి 40వ వార్డు కృష్ణానగర్ వీధిలో ఈ ఉద్రిక్తతకి కారణమైంది. ఇక్కడ కొంతమంది టీడీపీ నుంచి వైసీపీలో చేరేందుకు కొంతమంది కార్యకర్తలు ఇక్కడ ఈ రోజు కార్యక్రమం పెట్టుకున్నారు. దీన్ని మార్గాని భరత్ ఇక్కడ వైసీపీ రాజమండ్రి కన్వీనర్ ఉన్న మాజీ ఎంపీ మార్గాని భరత్ ఈ కార్యక్రమానికి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాజీ ఎంపీని కూడా ఆహ్వానించారు. వీళ్ళిద్దరూ కలిసి ఇక్కడ కృష్ణానగర్ లోకి అభివృద్ధి వెళ్తున్న సమయంలో ఇక్కడ పెద్ద ఎత్తున పోలీసులు వారిని అక్కడే ప్రయత్నం చేస్తారు. దీంతో వైసీపీ కార్యకర్తలకి పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది, తోపులాట జరిగింది. అయితే భరత్ ముందుకు తోసుకుని అంటే బార్కెట్లని అలాగే తాడులోని తోసుకుని ముందుకు వెళ్తుంటే అడ్డుకున్న పోలీసుల మీద వాగ్వాదం దిగారు. తీవ్ర ఇద్దరి మధ్య పోలీసులు అటు వైసీపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. భర్త కూడా చాలా తీవ్రంగా పోలీసుల మీద మాట్లాడిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ పార్టీలో చేరుతున్న వారిని చేర్చుకుంటే తప్పేంటంటూ కూడా భరత్ మాట్లాడడం, ఈ నేపథ్యంలో పోలీసులకి పర్మిషన్ లేదంటూ పోలీసులు అడ్డుకోవడం, ఈ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. అయితే ఆ పోలీసులు తోసుకుంటూ బారికేడ్లు తోసుకుంటూ ముందుకెళ్తున్న భరత్ ని ఇక్కడ పోలీసులు అడ్డుకున్నారు, అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ రాజమండ్రి 3 టౌన్ సిఐ అప్పారావుతో పాటు ఇక్కడ మరి కొంతమంది సిఐలకు కొంతమంది అధికారులు కూడా ఈ పోలీసు ఎవరిని కూడా వైసీపీ నాయకులను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్న పరిస్థితుంది. వీళ్ళు అదుపులోకి తీసుకున్న తర్వాత భరత్ ని తన కార్యాలయం మార్గాన్ని స్టేట్ లో తన కార్యాలయం దగ్గర వదిలి వచ్చారు. అయితే ఇప్పుడు పోలీసుల మీద ఈ విధంగా వ్యవహరించడం పట్ల వాగ్వాదం అనుమతి లేకుండా వాగ్వాదానికి దిగడం పట్ల కేసు పెట్టాలా లేదని చెప్పేసి పోలీసులు మల్లగొల్లాలు పడుతున్నారు. అయితే నిన్న నుంచి కూడా తమకి అనుమతి ఇవ్వకపోవడం వల్ల నిన్న కూడా 3 టౌన్ స్టేషన్కి వెళ్లి భరత్ ఇక్కడ ఆందోళన చేశారు. తమకు ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదో చెప్పాలంటూ కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి ఉంది. అయితే వారి కార్యాలయం దగ్గర ఈ చేరికలు సభ పెట్టుకోవాలి, ఈ వార్డులో ఉద్రిక్త వాతావరణం నెలకొల్పడానికి వీల్లేదు, ఇక్కడ పరిస్థితులు శాంతి భద్రతలు బాగోలేదని చెప్పేసి పోలీసులు అనుమతి ఇవ్వట్లేదని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న కూడా తీవ్ర ఆగ్రహావేశాలు మాజీ ఎంపీ భరత్ వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే అనుమతి ఇవ్వకపోయినప్పటికీ కూడా అదే ప్రాంతంలో ఆయన సమావేశం పెట్టుకోవడానికి ఈ రోజు మాజీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమానికి తీసుకెళ్తున్న తరుణంలో పోలీసులు పెద్ద సంఖ్యలో వచ్చి అడ్డుకోవడం, బారికేట్లు అడ్డుపెట్టినా కానీ అది తోసుకుని ముందుకు వెళ్ళడం, ఈ పరిణామాల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో భరత్ని అదుపులోకి తీసుకుని తన కార్యాలయం దగ్గర పోలీసులు వదిలిపెట్టిన పరిస్థితి ఇక్కడ ఉంది. ప్రస్తుతం అయితే వాతావరణం ప్రశాంతంగా ఉంది. అయితే ఇంకా మరి స్టేషన్కి మళ్ళీ తీసుకొస్తారా లేదనేది ఇక్కడ కార్యకర్తలు కొందరు కూడా ఇంకా గుమ్మిగడి ఉన్నారు. వాళ్ళందరూ కూడా పోలీసులు వెళ్ళిపోవాలని చెప్పేసి ఇక్కడ నుంచి హెచ్చరికలు చేసి పంపించేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రవి, రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.